గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు టి శ్రీధర్. నేను బీఈడి చదువుతున్నాను. పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పరిగి, వికారాబాద్ డిస్టిక్. నా మెథడ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ కనుక తీసుకున్నట్టయితే బలం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. బలం అంటే ఏమిటి, బలాల లోపల రకాలు ఏంటి, అదేవిధంగా పనులను ఎన్ని రకాలుగా విభజిస్తాము, అదే మన చుట్టూ జరిగేటటువంటి అనేక మార్పులను మనం నిత్యం గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే సూర్యుడు ఉదయించడం, సూర్యోదయం, సూర్యాస్తమయం, అదేవిధంగా సముద్ర బలం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనము బలాల లోపల రకాలు తీసుకుందాం. బలాలు అనేటువంటిది ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి స్పర్శ బలాలు, ఇంకొకటి క్షేత్ర బలాలుగా చెప్పుకోవడానికి కండర బలం కనుక తీసుకున్నట్లయితే మనము ప్రతిరోజు కూడా పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, తినటం, రాయటం, వాహనాలు నడపడం, ఇలా అనేక రకాలైనటువంటి పనులు అనేటువంటివి చేస్తూ ఉంటాం. ఇక్కడ పనులు చేయడానికి బట్టి ముఖ్యంగా వేటిని ఉపయోగిస్తాము అంటే కండరాలను ఉపయోగిస్తాం. ఈ కండరాలను ఉపయోగించి చేసేటువంటి పనులను ఏమని అంటారంటే కండర బలంగా మనము
ప్రతిరోజు కూడా మనము నిత్యం కూడా మనం అనేటువంటిది వస్త్రాలు ధరిస్తుంటాం. వాటిని ఉతికిన తర్వాత తీసుకెళ్ళి ఒక తారు కట్టేసి తారు పైన మనం ఒక వస్త్రాన్ని అనేటువంటివి ఆహ్, వేస్తూ ఉంటాం. వేసినప్పుడు అక్కడ తాడు పైన మనం వస్త్రాన్ని ఏసినప్పుడు ఒక తాడు అనేటువంటిది ఏమవుతుందంటే తెగిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ఒక రాయిని ఒక రాయికి దారంతో కట్టి గోడకు వేలాడదీసినట్లయితే, ఆ గోడకు వేలాడదీసినటువంటి ఏ దారం ఉందో, ఆ దారం అనేటువంటిది రాయి కట్టినప్పుడు కూడా దారం అనేటువంటిది తెగిపోదు. అలా తాడు లోపల గానీ, దారం లోపల గానీ తెగిపోకుండా తాడులో ఉన్నటువంటి బిగుస్తునాన్ని ఏమని అంటామంటే తన్యత బలం లేదా టెన్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లోపల చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఈ తన్యత బలం అనేటువంటిది మనకు ఒక స్పర్శ బలం. ఎందుకు? ఆ తాడుకు, రాయికి మధ్య ప్రత్యక్ష తాకిడి లేదా ప్రత్యక్ష స్పర్శ ఉంది కాబట్టి తన్యత బలం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక మనం తీసుకున్నట్లయితే మనం స్పర్శ బలాల గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్షేత్ర బలాల గురించి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు గురుత్వాకర్షణ బలం. ఏ వస్తువుని కూడా మనం పైకి విసిరినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ తిరిగి భూమిపైకి చేరుతుంది. ఎంత బలంతో విసిరినా కూడా అంతే బలంతో మనకు ఏమవుతుందంటే భూమిపైకి ఆ వస్తువు అనేటువంటిది చేరడం జరుగుతుంది. ఈ విధంగా మనకు భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని లేదా ఆకర్షణటువంటి బలాన్ని ఏమని అంటారంటే మనకు గురుత్వాకర్షణ బలంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కేవలం గురుత్వాకర్షణ బలం భూమికి మాత్రమే ఉంటుందా అంటే కాదు. ప్రపంచం లోపల ఏ 2 వస్తువులున్నా చిన్నగా ఉండొచ్చు, పెద్దగానే ఉండొచ్చు. లేదా 2 పెద్దగా ఉండొచ్చు, లేదా 2 वीरप्रतिपलयोद्धवन बलसैन्य वीरव्रतवत्सलय प्रदधर्मपालक लोकनायक श्रेष्ठ नायक देव देवा वीरपुरुषा मोक्षकर्ता रक्षक असुरध्वंसकर वीरप्रतिपलयोद्धवन बलसैन्य वीरव्रतवत्सलय प्रदधर्म నెక్స్ట్ వచ్చేసి స్థావర విద్యుత్ బలం. దీన్ని ఎలక్ట్రానిక్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక కృత్యం ద్వారా దీన్ని నేర్చుకుందాం. ఒక బెలూన్ తీసుకుందాం. దానికి మొత్తం కూడా గాలి ఊదేసి దాన్ని చివరన ముడి వేసేయాలి. ముడి వేసినప్పుడు ఆ చిన్న చిన్న కాగితపు ముక్కల్ని గచ్చు పైన ఉంచాలి. ఉంచిన తర్వాత మరొక పేపర్ తీసుకొని ఆ యొక్క బెలూన్ను బాగా మనం రాపిడి చేయాలి. రాపిడి చేసిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కలుగా చించినటువంటి కాగితం ముక్కల దగ్గరికి బెలూన్ తీసుకెళ్ళినట్లయితే ఆ బెలూన్ కాస్త చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇంతకుముందు కృత్యం లోపల బెలూన్ ఒక కాగితంతో రుద్దినప్పుడు బెలూన్ ఒక ఆవేశాన్ని పొందింది. ఆ ఆవేశం ఉన్నటువంటి వస్తువు ఆవేశం లేనటువంటి ఈ యొక్క కాగితపు ముక్కలను, అంటే ఆవేశం ఉన్నటువంటి బెలూను ఆవేశం లేనటువంటి ఈ యొక్క చిన్న చిన్న కాగితపు ముక్కలను ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. ఒక ఆవేశపూరిత వస్తువు, ఆవేశరహిత వస్తువుల మధ్య పనిచేసే బలం ఏది అంటే స్థావర విద్యుత్ పరంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనం అనునిత్యం కూడా ప్రతిరోజు దువ్వెనతో మనం తలను దూకుంటాం. దూకున్న తర్వాత మనం తీసుకెళ్తాం దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గర కానీ చిన్న చిన్న వస్తువుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం